రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావించి సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. సిఐఐ సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చారన్నారు. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. 15వ తారీఖులో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్లో పెట్టుబడులన్నీ కూడా ఈరోజు దాదాపుగా 13 లక్షల కోట్లకు పైన పెట్టుబడులు అన్నీ కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ లోకేష్ బాబు గారు వారిద్దరు కృషి వలన ఈరోజు పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఒక నమ్మకంతో ఏదైతే ఈ ఇద్దరి వలన మాకు పారిశ్రామికవేత్తలకు వారి అనుభవంతో ఒక యొక్క చంద్రబాబు నాయుడు గారి అనుభవము, లోకేష్ బాబు గారి కృషి వలన ఈరోజు పెట్టుబడులన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనుమతులన్నీ కూడా సులభంగా వస్తూ ఉన్నాయి. సింగిల్ విండో విధానంలో ఈరోజు పరిశ్రమలు కూడా మాకు ఎక్కడ తిరగకుండా, ఏ ఆఫీసుల చుట్టూ తిరగకుండా కూడా రావడం జరుగుతుందని చెప్పి వారందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే 14-15వ తారీఖులో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్లో పెట్టుబడులన్నీ కూడా ఈరోజు దాదాపుగా 13 లక్షల కోట్లకు పైన పెట్టుబడులు అన్నీ కూడా రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ లోకేష్ బాబు గారు వారిద్దరు కృషి వలన ఈరోజు పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఒక నమ్మకంతో ఏదైతే ఈ ఇద్దరి వలన మాకు పారిశ్రామికవేత్తలకు